మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. కేతన్ అగర్వాల్ మృతి కేసు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా ఏది విన్నా కేతన్ మృతి కేసుపైనే చర్చ. ఇదిలా ఉంటే ప్రాణాలు కోల్పోవడానికి కొన్ని రోజుల ముందు కేతన్ అగర్వాల్ ఎంతో సంతోషంగా ఉన్నాడో తెలిపే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మే 7న జరిగిన ఒక ప్రైవేట్ కుటుంబ వేడుకలో ప్రదర్శన ఇచ్చిన ప్రముఖ గాయని రీతూ శర్మ ఈ వీడియోను పంచుకుంటూ కేతన్ అగర్వాల్తో తనకు జరిగిన చివరి సంభాషణను గుర్తు చేసుకున్నారు. కేతన్ కాబోయే భార్య సియా గోయల్ తల్లిదండ్రులతో కలిసి అగర్వాల్ కుటుంబం జరుపుకున్న ఈ వేడుక రెండు కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాలను స్పష్టం చేస్తుంది. ఇది కేతన్ కజిన్ వివాహానికి ముందు జరిగే మయారా అనే సాంప్రదాయ ఆచార వేడుక అని రీతూ శర్మ వివరించారు. ఈ ఆచారంలో భాగంగా వధువు తరపు మేనమామ పెళ్లి ఖర్చుల కోసం బహుమతులు తీసుకువస్తారు. ఈ వేడుకకు సియా గోయల్ హాజరు కాకపోయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్ గోయల్, పూజా గోయల్ హాజరయ్యారు. వేడుకలో అందరూ కలిసి పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపారు. మొదటి వీడియోలో కేతన్ తండ్రి విశాల్ సియా తల్లిదండ్రులతో కలిసి ప్రసిద్ధ బాలీవుడ్ సాంగ్ పాటకు స్టెప్పులేశారు. మరో వీడియోలో కేతన్ సియా తండ్రి ప్రవీణ్తో కలిసి గదర్ సినిమాలోని మై నిక్లా గడ్డీ లేకే పాటకు ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. రీతూ శర్మ ఆ కుటుంబంలో ప్రదర్శన ఇవ్వడం ఇది మూడోసారి. కేతన్ ఎంతో అమాయక స్వభావం కలవాడని, ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొంటూ అందరితో కలిసిపోయేవాడని ఆ గాయని పేర్కొన్నారు. ఆ రాత్రి ప్రోగ్రాం ముగిసిన తర్వాత కేతన్ తనతో మాట్లాడిన చివరి మాటలను శర్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రీతూ మేడం, మీరు అద్భుతంగా పాడారు. ఇది ఒక అందమైన సాయంత్రం, అంతా బాగా జరిగింది. దయచేసి భోజనం చేయండి అని కేతన్ నాతో అన్నాడు. అక్కడి నుండి వెళ్లే ముందు నన్ను 2-3 సార్లు తిన్నారా లేదా అని అడిగాడు. ఈ చివరి సంభాషణను నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నానంటూ రీతూ శర్మ పంచుకున్నారు. ఏది ఏమైనా కేతన్ తనకు పెళ్లి కాబోతుంది, కోరుకున్న అమ్మాయి దొరికిందనే సంతోషంలో ఎంతో ఆనందంగా డ్యాన్స్ వేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.